ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది పక్కన కూరగాయల మార్కెట్ లో అడ్డంగా ఎక్కడ పెట్టండి చేపల మార్కెట్ అది ఇది ఆగవాగా ఉంది. ఒకటి కేటీఆర్ గారి దగ్గర లాగానే గజ్వేల్ లాగానే మన దగ్గర కూడా సన్నిహితంగా ఇది కావాలని చెప్పి 5 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టిస్తుంటే దాన్ని ఉండమోపి దాన్ని అంత పెట్టారట. అరే ఏం చేయాలనే పనులు చాలా ఉన్నాయి కదా. ఈ కేసీఆర్ గారు బొమ్మ తీసేస్తే, కేసీఆర్ పేరు తీసేస్తే, కేసీఆర్ పేరు తీయని ఇలా డి గారు చెప్పాడు నాకు. నేను అడిగా కమిషనర్ గారిని, ఏందా ఎందుకు తీసేసినారని. అది తీసేయకపోతే మేము దాంట్లో అడుగు పెట్టామన్నాడు. దయచేసి చేతులకి నమస్కారం చెప్తున్నా. ఆ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని చెప్తున్నారు. కేసీఆర్ కట్టిన క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీ చేయి. కేసీఆర్ కదా అది నా కేసీఆర్ ఇస్తేనే కట్టినది. నా ఇంట్లో నుంచి కట్టలేదు, కేసీఆర్ ఇస్తేనే కట్టినా. నీకు అధికారం ఉంది, దాంట్లో ఉండే అధికారం ఉంది. నేను ఎలక్షన్ ముందే ఖాళీ చేసిపోయినా. నువ్వు ఎమ్మెల్యేలో దాంట్లో ఉండే అధికారం నీకు ఉన్నది ఉండాల్సిందే. అది నేను పీపుల్ని దాంట్లో నేను 1,24,00,000 పెట్టి కట్టినాను. 1,54,00,000 పెడితే మన తుమ్మలాశ్వర గారు ఇస్తానన్నాడు. కానీ మన డబ్బు అడిగితే అప్లై చేయలేదు, నేను తీసుకోలేదు. ఆ లిఫ్ట్ నాది ముందు షెడ్ నాది అన్ని అయినా అది గవర్నమెంట్దే. ఏదైనా దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్దే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నంతకాలం దాంట్లో ఉండే అధికారం నీకు ఉండాల్సిందే. ఉండాలి. ప్రజలకు అందుబాటులో అక్కడ ఉంటే నేను ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది. కట్టినే అందుకు దానికోసం ప్రజలకు అందుబాటులో సెంటర్లో ఉండాలని దాంట్లోనే ఎవరు కూడా ఊరు బయట కట్టుకున్నారు చాలా మంది. ఒక మిర్యాలలోనే సెంటర్లో ఉంది కట్టుకోవడానికి. అది ఇది ఉంది. నేను అడిగిన మున్సిపల్ కమిషనర్ గారిని, డిఈని అడిగిన. అంటే నేను ఇవాళ ఆ డిఈ గారికి చెప్పిన, అరే నాయన మీరు 32 సంవత్సరాలు ఇక్కడ పోలీసు వారికి కూడా నమస్కారం నేను చెప్తున్నాను. మీరందరూ 32 సంవత్సరాలు ఉద్యోగాలు చేయాలి. ప్రభుత్వాలు ఎన్నో పోతాయి. 30 సంవత్సరాలు 6 ప్రభుత్వాలు పోతాయి. మీరు రిటైర్ లోపల 6 ప్రభుత్వాలు 7 ప్రభుత్వాలు పోతాయి. 6 ప్రభుత్వాలు 7 ప్రభుత్వాలు పోతే ప్రభుత్వం మారినప్పుడల్లా కొన్ని పరిస్థితుల్లో మీరు వారికి అనుకూలంగా ఎక్కువ పర్సెంట్ చేయొచ్చు, కానీ న్యాయాన్ని చంపేయడం ధర్మం కాదని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఇంకో చోట నీ ఉద్యోగం ఎవరు తీసేయలేడు, ఏ మనగాడు తీసేయలేడు. నీకు ఉద్యోగం వచ్చిన దాని నుంచే నీకు స్వాతంత్రం. నీ 32 సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉంటావు. నీకు అనేక రకమైన పదవుల్లో ప్రమోషన్ వస్తావు. కానీ ఎవరు కూడా నీ ఉద్యోగాలు కానీ కనుక ఆటంకాలు కలగజేయరు. అది ధర్మం. మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాబట్టి మీరు ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా న్యాయం అయితే ఎవరు తప్పు చేసినా కాకపోతే కొద్దిగా ఫేవర్ చేయదలుచుకున్నప్పుడు కొంచెం నచ్చజెప్పి ఇది చెప్పి లేకపోతే దండించేదన్నా చేయాలి. కానీ మరి ఏదో ఇవాళ నేను ఉంటే ఎమ్మెల్యే భాస్కర్ గారు చెప్పిండని నా టైంలో నేను ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా 10 రూపాయలు లంచం తీసుకున్నాను కానీ, ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేపిస్తాను కానీ, లేదా ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఒక ఎల్ఐఎం పనులను, ఒక ఆర్డీఓ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు చెప్పలేదు. ఎవరు మంచివాడు అంటే వాళ్ళు ఏంటి సార్ అని చెప్పిన. ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు ఏ ఆఫీసర్ తెలియదు. నాకు ఇక్కడికి వచ్చి పోస్టింగ్ ఇచ్చేదాకా కూడా ఏ ఆఫీసర్ కూడా ఎక్కువ మంది తెలియదు. అయినా పర్వాలేదు, నేను ఒకసారి మీకు చేతులకి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే మీ ధర్మాన్ని కాపాడండి. తెలంగాణ ప్రజల యొక్క హృదయాలను మీరు చేసుకుని మీరు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళు కాబట్టి తెలంగాణ ఇదిని చేయాలి, న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నా. నేను ఆ డీ గారు చెప్తే ఎమ్మెల్యే గారు తీసేస్తానని చెప్పి వారు సాక్ష్యం పొద్దున్నే మాట్లాడినా. లేకపోతే రానన్నాడు. నేను చెప్పినాను, అరే బాబు నేను ప్రభుత్వం మాట్లాడు మాట్లాడు నీ పరిస్థితి ఇంకా నీకు ఎన్ని సర్వీస్ ఉందని అడిగిన. ఇంకా 16 సంవత్సరాలు సర్వీస్ ఉన్నాను అంటే 3 ప్రభుత్వాలు మాట్లాడే బాబు నీ టైంలో 3 ప్రభుత్వాలు కొత్త వస్తాయి. 3 ప్రభుత్వాలు రాని నా ప్రభుత్వం రాని నీ పరిస్థితి నీ పరిస్థితి మరి అట్లా కాదు కదా. ఇది మంచిది కాదు సార్. అసలు నేను తీర్మానం చేసుకోవడం మొత్తం మున్సిపాలిటీలో నీకు ఏం లేదు, నాదేనా 2 టన్నులు నేనే. మున్సిపాలిటీలో నేను తీర్మానం చేసుకోవాల్సిన 5 నిమిషాలు మరి నాకేమో తెలియదు. మొన్ననే నాదేనా, అంత ముందు కూడా నాదేనా. నేనే తీర్మానం చేస్తుంది. ఏదో ముఖ్యమైన పనులు కొన్ని పెడతాను. పెట్టినప్పుడు అది మనం ఆస్వాదించాలి.
పెద్ద ఆయన 10 కోట్లు ఇచ్చాడు. 10 కోట్లు ఇవ్వకపోతే కట్టలేదు కదా. అందుకని ఆయన చెప్పి పెట్టిన ఆయన ఓపెనింగ్ నాడు వచ్చి ఇటు నుంచి పోలీసు వాళ్ళు మన మిత్రులందరూ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్ నా చూశాడు. ఏదో మాకన్నా ఎక్కువ నువ్వు గురువు పెట్టుకుంటున్నాను అంటే ఆయన చూసి ఆ గేట్ గీట్ చూసిన తర్వాత కేటీఆర్ దగ్గర దాని స్టేడియానికి ఉంది ఈ గేట్. ఆయన చూసేమో అక్కడ కాకపోతే ఇక్కడ పెట్టామని అంటే కొద్దిగా అన్ని చూసేసారు సార్, చూసే కట్టారు సార్. అంటే ఇప్పుడు ఈ విషయం ఆయన తెలిస్తే ఎంత బాధపడతాడు. నేను మనవి చేస్తున్నా ఏంటంటే ఒక్క విషయం కాదండి, మిరియాలు కూడా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా ఎంతమంది కూడా అపోజిషన్ ఈ రోజు కూడా ఒక మాట కూడా ఎక్కడ మా వాళ్ళకు చెప్తాను ఎమ్మెల్యేలు గారి గురించి కానీ ఇంకెక్కడ కానీ మాట్లాడకండి, మాట్లాడద్దు, మనకు అనవసరం. ఒక మాట్లాడటం వల్ల వాళ్ళ పేరు ఇంకా ప్రచారం జరుగుతుంది, మనకు అనవసరం. మనం చేసే పని మనం చేస్తూ పోవాలి. చేత అయితే చేయండి, లేకపోతే లేదు. ఉద్యోగస్తులు రిక్వెస్ట్ చేసుకుని మనం పని చేసుకోవాలి. కమిషనర్ గారిని అడిగితే నాకు తెలియదు సార్, అసలు నాకు ఆ సంగతే తెలియదు అంటారు. కమిషనర్ గారే నిన్న ఈయన సాక్ష్యం, ఇగో మా ఏరియాసే సాక్ష్యం. ఆయన అన్నాడు ఏదా ఏ ఎన్ని కట్టింది అక్కడ శ్మశాన వాటిక చూసి ఇది శ్మశాన వాటిక లేకపోతే మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఆ శ్మశాన వాటిక పోయి చూసి రావాలి ఆయన కూడా. ఇంకా నేను అక్కడ పూర్తి చేయాల్సిన పని ఉంది, ఇంకా మిషన్ పెట్టలేదు, మిషన్ పెట్టాలి. దాన్ని ఇక పాలకవర్గం వాళ్ళు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక అక్కడ కిచ్చేకి వస్తుంది. ఒక్కోసారి నేను పోతే నాకు ఆ రోజు బాధ అవుతుంది, ఎవరో చనిపోయిన నాకు పోతే అక్కడ బాధ అవుతుంది. అని ఇదంతా మెయింటెనెన్స్ పోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.